ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చి 100% ప్రాఫిట్ గ్యారంటీ. అదేంటి 100% ప్రాఫిట్ ఎలా గ్యారంటీ అవుతుంది? ఇప్పుడు చూడండి, చాలామంది మనం చెప్తున్నాం పిఎంఎస్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో మీకు అధికంగా లాభాలు ఉంటాయి, అధికంగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్తున్నాం. అయితే చాలామంది మంచిగా కాల్ చేసి అంటున్నారు, సార్ ఏదో విన్నాం మేము, మనం కనుక ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉంటుంది కదా, అంటే మనకి ఈవెన్ పిఎంఎస్లో అధికంగా 2 కోట్లు ఎక్స్ట్రా లాభం వచ్చినా కూడా అందులో వాళ్ళు మళ్ళీ ప్రాఫిట్ షేర్ చేసుకుంటున్నారు. అలా ప్రాఫిట్ తీసుకున్నందువల్ల మళ్ళీ మనకు ఎక్కువ రిటర్న్ రాదంటున్నారు. కానీ చాలా అవాస్తవం అండి. ఎక్కడ కూడా ప్రాఫిట్ షేరింగ్ అనేది పిఎంఎస్లో అన్ని కంపెనీస్కి ఉండదు, కొన్ని కంపెనీస్కే ఉంటాయి. అందులో ఫిక్స్డ్ రేటు, వేరియబుల్ రేట్ అని 2 ఉంటాయండి. ఎప్పుడైతే మన ఎక్స్పెన్స్ రేషియో కనుక 2.5% ఫిక్స్ చేసేసుకున్నామో అక్కడ మనకు ప్రాఫిట్ షేరింగ్ అనే మాట రాదు. ఎక్కడైతే మనం ఎక్స్పెన్స్ రేషియో 1.5% పెట్టుకున్నామో అక్కడ ప్రాఫిట్ షేరింగ్ అనేది వస్తుంది. సో కాబట్టి ప్రాఫిట్ షేరింగ్ ఉంది కదా అని చెప్పి మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్ని, పిఎంఎస్ని మీరు రాకుండా ఉండకండి. పిఎంఎస్లోనే అధిక లాభాలు వస్తాయి. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము, ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో 30% సిఏజీఆర్ ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉందో ఆ 30% ఇచ్చిన సిఏజీఆర్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ కంటిన్యూస్గా నెక్స్ట్ 15 years కంటిన్యూ అవుతుంది అదే రేంజ్లో అంటే అవ్వదు. టెంపరీగానే 30% ఇస్తుంది. తర్వాత అందులో కనుక చరిష్మా తగ్గిపోయి పబ్లిక్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇష్టం పడకపోతే ఆటోమేటిక్గా దాని న్యాప్ తగ్గిపోతూ మార్కెట్ ఎంత బాగున్నా సరే ఆ పట్ల ఫండ్ మాత్రం గ్రోత్ ఉండదు, ఫండ్ పడిపోతుంది. సో ఫండ్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండవండి. కాబట్టి పిఎంఎస్లో ఏమవుతుందంటే సిఏజీఆర్ మనకి 30% వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే స్టాక్స్ మార్చుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఇలాంటి ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఇంపాక్ట్ అనేది పిఎంఎస్ మీద పడదు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే అందరూ కలిసి ఇన్వెస్ట్ చేయడమే మ్యూచువల్ ఫండ్స్. అందులో రకరకాలుగా కొంతమంది లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక ఫండ్లో కొంతమంది 3 years ప్లాన్తో వస్తారు, కొంతమంది 5 years ప్లాన్తో వస్తారు, కొంతమంది 10 years ప్లాన్తో వస్తారు. ఇలా డిఫరెంట్ ప్లాన్స్తో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి, ఆ ఫండ్లో ఎంతైతే మంచి క్రీమ్ అయితే ఉందో ఎవరైతే లంసంగా తీసుకుని ఎగ్జిట్ అవుతారో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. 3 years ఉన్న వాళ్ళకి కొంచెం రిటర్న్ ఎక్కువ వస్తుంది, 5 years ఉన్న వాళ్ళకి రిటర్న్ ఎక్కువ వస్తుంది, 7 years ఉన్న 10 years ఉన్న వాళ్ళకి ఏంటంటే బియాండ్ ద లిమిట్ ఉన్న వాళ్ళకి అంత రిటర్న్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఫండ్లో కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఫండ్ పడిపోతుంటుంది. సో మనం టెంపరీగా 30% రిటర్న్ వచ్చింది కదా అని ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ 30% మనకు కంటిన్యూ అవుతుందా లేదా గ్యారెంటీ లేదు. సో పిఎంఎస్లో ఉన్న లాభం ఏంటంటే మనకి ఒకళ్ళతో సంబంధం లేదు, ఒక ఇన్వెస్టర్ బిహేవియర్తో మనకు సంబంధం లేదు, వాళ్ళ ఇంపాక్ట్ మనకి పడదు అని అనుకోవచ్చు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో చూడండి, మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి ఎలా ఉంటుందో. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బస్ ప్రయాణం లాంటిది. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ బస్ వస్తుంది, సపోజ్ ఒక పిల్లాడి బస్సు ఇల్లు ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే ఎక్కుతారో బస్సులో పిల్లాడు చివరిలో అతను దిగుతాడు. సో ఫస్ట్ ఎక్కిన పిల్లాడు చివరిలో అందరిని దింపుకుంటూ వచ్చి మళ్ళీ అతనే. సో ఈ మిగతా 20-30 స్టూడెంట్స్ ఇంపాక్ట్ ఇతని మీద పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఉంటాం లాంగ్ టర్మ్ అని, కానీ ఆ హౌస్లో ఆ పట్ల ఫండ్లో ఎంతమంది లాంగ్ టర్మ్ ఉంటున్నారు అది కూడా గమనించాలి. సో అందరూ లాంగ్ టర్మ్ కాకుండా ఆ ఫండ్లో షార్ట్ టర్మ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే ఆ ఫండ్లోంచి క్రీమ్ అంతా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా ఫండ్ పడిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో ఆలోచించేటప్పుడు 30%, 40% అనేది ఇన్సూరెన్స్ అయితే గ్యారంటీగా అడ్వైజర్ ఇవ్వలేరు. అందుకే 15 చెప్తాం, కానీ 50 × 15 years అని చెప్పాం. సో కాబట్టి ఏంటంటే ఆ ప్రాబ్లం మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. అదే మనకి పిఎంఎస్లో వచ్చేసి మనం డిమాట్ అకౌంట్ షేర్లు మన పేరు మీదే ఉంటాయి కాబట్టి దాని మీద వేరే వాళ్ళ ఇంపాక్ట్ దాని మీద ఉండదు. మనం సొంత నిర్ణయం తీసుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వాలా కంటిన్యూ చేయాలా అని చెప్పి. సో అందుకని పిఎంఎస్లో ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే చాలామంది చెప్తున్నారు, సార్ మీరు ఓన్లీ ఎక్కువ శాతం ఎన్జే పిఎంఎస్ చెప్తున్నారు, అలాగే ఎక్కువ శాతం ఐసిఐసిఐ పిఎంఎస్ చెప్తున్నారు, ఇంకా వేరే పిఎంఎస్లు ఏం లేవా అని క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ఇవాళ కొన్ని పిఎంఎస్లు చూద్దామండి. ఇప్పుడు 361 అనే కంపెనీ ఉంది. సో ఈ 361 అని ఏంటంటే ఒకప్పుడు IIFL అంటే ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీ ఉండేది. ఆ 2022లో ఆ కంపెనీయే మనకి 361గా మారిపోయింది. సో ఇప్పుడు 361 పిఎంఎస్ వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. వాళ్ళ రిటర్న్స్ మీకు వచ్చేసి 6 months 22%, 1 yearలో 33% ఇచ్చారు. సో మ్యాక్సిమం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ ఫండ్ హౌస్ వాళ్ళు. సో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా వాళ్ళు ఎక్కువ లార్జ్ క్యాప్లో పెట్టారు కాబట్టి మనకి 1 year పర్ఫార్మెన్స్ చూస్తే 33% ఉంది. ఈవెన్ 3 years 5 years చూసినా కూడా మనకి 18%, 17% రిటర్న్ ఇచ్చారు. అందుకే నేను చెప్తున్నాను 361 పిఎంఎస్ ఏదైతే మల్టీ క్యాప్ ఉందో మన ఐసిఐసిఐ కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంది. అందుకే నేను ఐసిఐసిఐ ప్రిఫర్ చేస్తున్నాను. అలా చూడండి, ఇప్పుడు అబాకస్ ఉంది. అబాకస్ కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఒక 1 yearలో 46% రిటర్న్ ఇచ్చారు. ఎక్కువ శాతం వాళ్ళు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎవరికైతే లార్జ్ క్యాప్ కావాలి
అంటే కన్జర్వేటివ్గా ఉండాలి, పెడుతుంది మనం 50 lakhs అమౌంట్ కాబట్టి, పెద్ద అమౌంట్ కాబట్టి మాకు రిస్కే వద్దు అనుకున్న వాళ్ళకి నేను అక్వాకాస్ రికమెండ్ చేస్తానండి. వాళ్ళు 1 yearలో 46% రిటర్న్ ఇచ్చారు. అలాగే చూడండి ఆదిత్య బిర్లా వాళ్ళది 1 yearలో వచ్చి మనకి 54% రిటర్న్ ఇచ్చింది, మనకి 3 years 29% రిటర్న్ ఇచ్చింది. సో ఇది కూడా ఒకప్పుడు ఏంటంటేనండి జనరల్గా దానికి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉంది. 5th yearలో లేరు, ఈ కొత్తగా వచ్చినది ఆదిత్య బిర్లా వాళ్ళది. సో కోర్ ఈక్విటీ పోర్ట్ఫోలియో అంటారు దాన్ని. సో ఆదిత్య బిర్లా వాళ్ళది కంపేర్ చేస్తే మన మిగతా ఐసిఐసిఐతో మన ఎన్జిఓతో కంపేర్ చేస్తే ఒక 1 yearలో 54% ఇచ్చినా కూడా 3 years హారిజన్లో కొంచెం తక్కువే ఉందండి. సో కాబట్టి అబ్జర్వేషన్లు పెట్టాము. ఇంకొంచెం రాబోయే రోజుల్లో ఏదైనా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే కనుక దాన్ని మనం రికమెండ్ చేయొచ్చు. అలా వచ్చి పూర్ణార్థ ఉందండి. ఈ పూర్ణార్థ వచ్చి మనకి 1 yearలో 39% రిటర్న్ వచ్చింది. సో మనం 40% కంటే తక్కువే ఉంది. సో పెద్ద కన్సిడర్ చేయక్కర్లేదు. మనం పూర్ణార్థలో ఇంకో ఎక్కువ మీరు పోర్ట్ఫోలియో ప్రాఫిట్ షేరింగ్ కూడా ఎక్కువ కొడతారు వాళ్ళు. సో కాబట్టి నేను దాన్ని ఎంత రికమెండ్ చేయట్లేదు. తర్వాత వచ్చి ఏఎస్కే. సో ఏఎస్కే అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ ఒక టైంలో. ఆ టైంలో మనకి ఏఎస్కే అంటే చాలా ఎక్కువ కార్పస్, ఏదైనా పిఎంఎస్ ఇండియాలో ఉంది ఎక్కువ హ్యూజ్ కార్పస్తో అంటే ఏఎస్కే. సో ఏఎస్కే చాలా చాలా ప్రైమ్ షైనింగ్ ఉన్న పిఎంఎస్ ఒక టైంలో. ఎప్పుడైతే దాంట్లో ఉన్న ప్రతీక్ అనే ఫండ్ మేనేజర్ మారి మోతిలాల్ ఓస్వాల్లో జాయిన్ అయిపోయారో అప్పుడు ఏఎస్కే కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి. అంతగా పర్ఫార్మెన్స్ ఇమేజ్ చూపించట్లేదు. సో కాబట్టి మేము కూడా అంతగా రికమెండ్ చేయట్లేదు. ఒక టైంలో నా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు ఏఎస్కేలో, ఇప్పుడు వాళ్ళు అందులోంచి డిమ్ చేసి బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఐసిఐసిఐ తీసుకుందాం. ఐసిఐసిఐని ఎప్పుడు చెప్తూనే ఉంటాను, పైప్ చాలా బాగుంటుంది. సో ఐసిఐసిఐ పైప్లో మనకి 64% రిటర్న్ వచ్చింది 1 yearలో. అలాగే 3 yearsలో కూడా 38% రిటర్న్ ఇచ్చింది. సో ఇది ఒక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. అలాగే మనకి కాంట్రా ఫండ్ ఉందండి మన ఐసిఐసిఐలో. కాంట్రా ఫండ్ కూడా 52% CAGR ఇచ్చింది మనకి 1 yearలో. అలాగే 29% 3 years, 25% 5 years ఆరిజిన్లో ఉంది. 68% కూడా లార్జ్ క్యాప్లో పెడుతున్నారు. ఎవరికైతే రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళేమో కాంట్రాక్ట్ వెళ్ళొచ్చు, రిస్క్ కొంచెం తీసుకున్న పర్వాలేదు అనుకున్నప్పుడు పైప్ తీసుకెళ్ళవచ్చు. అలాగే చూస్తే మోతిలాల్ ఓస్వాల్లో మనం చూస్తే మిడ్ టు మెగా అనేది కొత్తగా పిఎంఎస్ ఉంది వాళ్ళది, మంచి పిఎంఎస్ అది కూడా. మనం ప్రతీక్ చెప్పాను కదా మనకి ఏఎస్కే నుంచి మోతిలాల్ మూవ్ అయ్యారని చెప్పి, ఆయన ప్రతీక్ మూవ్ అయినప్పుడు మోతిలాల్ ఓస్వాల్లో ఈ మధ్య కొంచెం రీసెంట్గా పిఎంఎస్ కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ మనకి ఏంటంటే మెడ్ టు మెగాకి కొంచెం టైం ఇవ్వాలి. అది 1 year ఆరిజిన్లో చూస్తే మనకి పైప్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. కానీ 3 years ఆరిజిన్ 5 years ఆరిజిన్లో చూస్తే మాత్రం ఇంకా అంత పర్ఫార్మెన్స్ లేదు. కాబట్టి మోతిలాల్ ఓస్వాల్ని కొంచెం నెక్స్ట్ బెస్ట్గా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మనకి వైట్ ఓక్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఉంది. ఎవరైతే కనుక ఎన్ఆర్ఎస్ ఉన్నారో లండన్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, అలా రకరకాల వేరే చోట ఉన్నారో ఆ ఎన్ఆర్ఎస్ ఎందుకు కూడా వైట్ ఓక్ చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఐసిఐసిఐ పిఎంఎస్ కానివ్వండి, మోతిలాల్ పిఎంఎస్ కానివ్వండి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఐసిఐసిఐ పైప్ అయితే కనుక మీరు కనుక ఎన్ఆర్ఐ అయితే మినిమం వచ్చి 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళు 50 lakhs యాక్సెప్ట్ చేయరు, మినిమం వచ్చి 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే మోతిలాల్ వాళ్ళ కండిషన్ ఏంటంటే మీరు జస్ట్ ఇండియాకి వచ్చి 6 months లోపు ఇండియాకి వచ్చి ఒకసారి వెళ్ళి ఉండాలి. మీరు ఎన్ఆర్ఐ ఉన్నారు కానీ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు అట్లీస్ట్ 1 year లాస్ట్ 6 months లోపల ఇండియాకి ఒకసారన్నా వచ్చి విజిట్ చేసి వెళ్ళి ఉండాలి. అప్పుడే మీకు ఆ పిఎంఎస్ తీసుకుంటే అర్హత ఉంటుంది. అలా మోతిలాల్ ఓస్వాల్ కండిషన్ ఉంది. సో మనకి అలా కాకుండా వైట్ ఓక్ వాళ్ళు ఏంటంటే మీరు ఇండియాకి రాకపోయినా పర్వాలేదు, ఎన్ఆర్ఐ అయినా పర్వాలేదు, సింగపూర్, యూఎస్, కెనడా కాకుండా ఎనీ అదర్ కంట్రీ అయితే, కొన్ని సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కాకుండా అదే కంట్రీ అయితే మాత్రం మనం వైట్ ఓక్ తీసుకోవచ్చండి. దాని పర్ఫార్మెన్స్ అయితే ఓకే యావరేజ్గా ఉంటుంది, బట్ ఎన్ఆర్ఎస్కి ఇంకో ఆప్షన్ లేదు. నెక్స్ట్ వచ్చి మనకి సుందరం. సో సుందరం వచ్చి మనకి ఏంటంటే 37% రిటర్న్ ఇచ్చింది 1 yearలో, 16%, 17% రిటర్న్ ఇచ్చింది 3 or 5 yearsలో. కాబట్టి ఇది అంత పర్ఫార్మెన్స్ లేదండి కంపేర్ టు ఐసిఐసిఐ కానివ్వండి, మనకి పైప్ కానివ్వండి, లేకపోతే మనకి మోతిలాల్ ఓస్వాల్లో కానివ్వండి. సో మనకు తెలుసు ఎప్పుడు అనుకుంటాము ఆల్ టైమ్ బెటర్ ఎంజాయ్. సో ఎంజాయ్ వచ్చేసి అన్నిటికంటే హైయెస్ట్ ఉందండి 1 yearలో, 75% రిటర్న్ ఇచ్చింది మల్టీ క్యాప్. సో అట్లాగే మీకు 3 years తీసుకున్నా కూడా హారిజన్ 34%, 38% ఇచ్చింది 5 yearsలో. మనకి ఎంజాయ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లోనే కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఉన్న 50 lakhsని కొంత అమౌంట్ మనం స్టాక్స్లో కొనొచ్చు, కొంత మ్యూచువల్ ఫండ్లో కొనొచ్చు, కొంత ఈటీఎఫ్లో కొనొచ్చు. ఇప్పుడు చూడండి మన ఎంజాయ్లో ఎవరైతే కనుక స్టాక్స్లో పెట్టారో, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కొంత, ఈటీఎఫ్లో కొంత డివైడ్ చేశారో వాళ్ళ రిటర్న్స్ చూస్తే స్టాక్స్లో ఏమో 75% వచ్చింది 1 yearలో, మ్యూచువల్ ఫండ్స్లో ఏమో 42% వచ్చింది, అలాగే ఈటీఎఫ్లో 36% రిటర్న్ వచ్చింది. చూడండి ఈటీఎఫ్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ కంటే బిట్ చేయలేదు, తక్కువ ఉంది. చాలామంది అనుకుంటాం మ్యూచువల్ ఫండ్స్ బెటర్, ఈటీఎఫ్ బెటర్ అని, స్టాక్స్ బెటర్ అంటే ఇక్కడ మీకు ఒకే చోట కనుక మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి మనం ఒకటి టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, 50 lakhs ఒకేసారి ఇచ్చేయాలి వాళ్ళకి. వచ్చిన 50 lakhsలో 30 lakhs స్టాక్స్, 10 lakhs మ్యూచువల్ ఫండ్స్, 10 lakhs ఈటీఎఫ్. అలా మనం బైఫర్కేట్ చేసినప్పుడు మనకే అర్థమవుతుంది మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుందా, ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్ బాగుందా, స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుందా అండి. సో అల్టిమేట్గా స్టాక్స్ మనకి బెటర్గా కనిపిస్తున్నాయి. సో మార్కెట్ బుల్ రన్లో ఉంది కాబట్టి చూద్దామండి, రేపు రోజుల్లో ఏదైనా ట్విస్ట్ వచ్చేమో. సో బట్ యాజ్ ఆన్ డేట్ చెప్తున్నాను,
సో అందుకే నేను ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటంటే ఎన్జే అండ్ ఐసిఐసిఐ, నెక్స్ట్ వచ్చి మోతిలాల్ ఓస్వాల్ రికమెండ్ చేస్తాను. సో ఇదండి పిఎంఎస్ గురించి. పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అక్కడెక్కడ మీకు ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అని అట్లా ఏమి ఉండదు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెస్ట్ రిటర్న్స్ గ్యారెంటీగా ఉంటాయి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.